పడి మొలిసినవి కాదు, నేను ప్రత్యేకం పెట్టిన మొక్క ఇది. విత్తనాలు పెట్టా. ఎప్పుడు మాకు పడి మొలిసినవి అయితే చిన్న చిన్న కాయలే కాస్తాయి. అందుకని ఈసారి కొంచెం పెద్ద కాయలు విత్తనం పెట్టాను. ఈ పడిపోయిన సావిడి ఉంటే దీనికి ఇలా తాళ్ళు కట్టా. ఇవి చూడండి, కాకర పిందలు. ఇదేమో పండిపోయింది, పురుగు పట్టినట్టుంది. ఈ సొరతేగ ఇదంతా పాకింది. 2 పాదులుగా పెట్టాను ఇక్కడ. ఇక్కడే మొదటిసారిగా 2 కాయలు కాసినాయి. ఒకటి కోసేసా, ఇంకొక కాయ ఉంది. ఇది బరువుకి పాపం కిందకి వెళ్ళిపోయింది. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. ముందు కోసిందేమో ముదిరిపోతుందేమోనని దీనికంటే చిన్నగా ఉన్నప్పుడే కోసేసా. ఇది ఇంకా లేతగానే ఉంది. ఇంకొక 2 రోజులు అవి కోస్తాను ఈ కాయనైతే. మొన్న ఒక రోజు అయితే ఇలా పెట్టాను కానీ మళ్ళీ జారిపోయింది కిందకి. ఇదో చూడండి మా చిక్కుడు తీగ అసలు ఎంత పాకిందో. డాబా మీద ఎక్కి తీస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇదేమో ఇటు పక్క నుంచి అదంతా పాకేసింది. ఇప్పుడే కొంచెం కొంచెం దొరుకుతున్నాయి కాయలు. అసలు కాయవేమో అని అనుకున్నాను కానీ పూత పింద వస్తుంది. ఇప్పుడు కొంచెం కాస్తున్నాయి. ఆత్రానికి లేత లేత కాయలే వండేస్తున్నా నేను. చూసారా పింద, కాకర పింద బాగా పడింది కదా. కాకరకాయలు ఇలా ఎక్కువ ఉన్నప్పుడు ఉడకేసేసి కొంచెం ఆయిల్లో వేయించేసి పెట్టుకుంటే చాలా నాళ్ళు ఉంటాయి నిల్వ. మనకి తమలపాకులు ఇంకా ఉడికి ఉంటాయి.